Sir, it's an absolute pleasure having you with us today on HMTV. Thank you so much for being here. థ్యాంక్ యూ అమ్మా. సార్, ఇప్పుడు మీకున్న వాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్ ఈ ఫుడ్ టెక్నాలజీ అండ్ ఫుడ్ ఇండస్ట్రీలో, సో మీ ఇన్స్పిరేషన్ ఏంటి సార్? అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? బేసికల్గా నేను చదువు అయినప్పటి నుంచి కూడా ఎంటర్ప్రెన్యూర్నమ్మా. కాకపోతే ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మా ఫ్యామిలీలో. సో ఐ స్టడీడ్ వెటర్నరీ సైన్స్, డైరీ సైన్స్, న్యూట్రిషన్ ఇన్ వేరియస్ లెవెల్స్. ఇదంతా మన ఇండియాలో బేసికల్గా మనం అగ్రికల్చర్ కంట్రీ. అది ఎక్కడ ప్రాబ్లం ఉందంటే వాల్యూ ఎడిషన్లో ప్రాబ్లం ఉంది. సో దట్స్ వేర్ ఐ థాట్ ఓకే, ఫుడ్ ప్రాసెసింగ్ ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ బిజినెస్ సెగ్మెంట్ ఇన్ ఇండియా. ఎందుకంటే మన 65% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ ప్రొడక్షన్లో మనం లాస్ట్ 30 yearsలో వెరీ సిగ్నిఫికెంట్ గ్రోత్ అయ్యాము. ఈరోజు ఏ కమోడిటీ చూసినా ఫస్టో, సెకండో, థర్డో ఉన్నాం వరల్డ్లో. కానీ వేర్ వీఆర్ ల్యాకింగ్ ఈజ్ వాల్యూ ఎడిషన్. వాల్యూ ఎడిషన్ ఉంటే ఇప్పుడున్న జీడిపి, అగ్రికల్చర్ నుంచి వచ్చే జీడిపి 17%, 18% ఏదైతే ఉందో దట్ కెన్ బి ఆల్మోస్ట్ 3 times, 4 times. సో వెన్ దట్ ఈస్ డన్, మనము 10 trillion ఎకానమీ, 15 trillion ఎకానమీకి చేరువవటంలో ఆశ్చర్యం లేనే లేదనమాట. సో దట్ గ్యాప్ ఈజ్ ప్రివలెంట్ టుడే. అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ బీన్ స్ట్రైవింగ్, ఇండస్ట్రీ అంతా బాగా స్ట్రైవ్ చేస్తుంది. ఐ వాంట్ టు ప్లే ఏ పార్ట్, లైక్ నాకు ఉన్న గ్లోబల్ ఎక్స్పీరియన్స్తో దాంట్లో ఐ వాంట్ టు ప్లే మై పార్ట్ అండ్ దెన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఒక పెద్ద హబ్ చేయాలి అనే అంబిషన్తో నేను దీంట్లోకి వచ్చానమ్మా. సో ఇట్స్ బీన్ అ వెరీ ఎక్సలెంట్ జర్నీ కదా సార్? యా, థ్యాంక్ యూ. సో మీరు ఒక 2 big industries కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేశారు కదా. సో యూ కుడ్ హ్యావ్ ఫేస్డ్ మెనీ ఛాలెంజెస్ ఆల్సో పర్ సే. సో అది హౌ డు యూ డిఫైన్ యువర్ జర్నీ ఇన్ బికమింగ్ దిస్ సక్సెస్ఫుల్? అఫ్ కోర్స్ బిజినెస్లో లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. లైక్ ఇన్ ఎనీ బడీస్ లైఫ్ ఆర్ ఇన్ ఎనీ సెగ్మెంట్, ఎవల్యూషన్ ఈస్ ద కీ. దేర్ విల్ బి ఆల్వేజ్ చేంజ్. ఎంటర్ప్రెన్యూర్ అని అన్నవాడు ఇఫ్ ఒక ఆబ్జెక్టివ్ని, ఆ ఇంజన్స్, ఆ డైనమిక్స్, గ్లోబల్ కానివ్వండి, కంట్రీ డైనమిక్స్ కానివ్వండి, ఆ నెసెసిటీస్, రిసోర్సెస్, వీటన్నిటి బట్టి మార్చుకుంటూ ఉండాలమ్మా. సి ద బిజినెస్ ఆబ్జెక్టివ్ ఆఫ్ బిజినెస్ ఇస్ టు ఎర్న్ మనీ. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సెగ్మెంట్ తీసుకొనే బిజినెస్ చేస్తారు. మల్టీఫేరియస్గా ప్రతి దాంట్లో వేలు బెటర్. సో అందరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను. బట్ గ్రోత్కి, యాజ్ ఐ టోల్డ్ యూ, లక్కీలీ ఐ హ్యావ్ చోజన్ ఫుడ్ ప్రాసెసింగ్ వేర్ వీ హ్యావ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అంతా స్ట్రాంగ్ ఇండియాలో కానీ ప్రతి కంట్రీలో కూడా. ఈవెన్ గల్ఫ్లో నేను ఐ లివ్డ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 years వేర్ రిసోర్సెస్ క్రంచ్ ఉంటుంది. వాళ్ళు రా మెటీరియల్స్ కోసం వేరే దేశాల మీద ఆధారపడతారు. బట్ స్టిల్ పీపుల్ మేడ్ ఇట్. అక్కడ ప్రతి కన్జ్యూమర్కి తగినంత ఆహారాన్ని అందించడంలో వాళ్ళు ఎప్పుడు సఫలీకృతం అవుతూనే ఉన్నారు. కాకపోతే దట్స్ వాట్. సో వాట్ ఈజ్ నెసెసరీ ఆఫ్ దట్ అవర్ ఆర్ దట్ మంత్ ఆర్ దట్ ఇయర్ ఆర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. So when we recognize that and then tackle that, attack that, and then business will be successful. So like anybody, I mean face చేసినట్లే నేను ఫేస్ చేశాను. let that be financial resources or let that be market, but ఏంటంటే ఎప్పటికప్పుడు కొద్దిగా ముందుగానే వాటిని ఆలోచించి then we have coped up. That's how I reached to this stage. సార్, ఇప్పుడు ఇండిజిన్ ప్రోటీన్ ఫుడ్స్, సో వాట్ ఇట్ ఇస్ అప్ టు అండ్ దాని గోల్ ఏంటి? ఇండిజిన్ ప్రోటీన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని కోవిడ్లో స్టార్ట్ చేసామమ్మా. వెన్ కోవిడ్ వాజ్ వెరీ న్యూ టు ఎవ్రీవన్, ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. ఆ పాండమిక్ అది అన్ఇమాజినబుల్. నోబడీ థాట్ వెన్ ఇట్ కేమ్ అండ్ ఆల్ దాట్. మనము నార్మల్గానే పాజిటివ్గా ఉంటాం కాబట్టి నోబడీ ఎక్స్పెక్టెడ్ దట్. అండ్ దెన్ కలామిటీ వాజ్ సో హై అండ్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ immunity is most vital for the body to sustain these things and all that. And it was proved again that those who had less immunity lost their lives. So people realized immunity అనేది most important. Immunity కోసం మార్కెట్లో మందులు దొరకవు, మందులు అనేవి ఏమీ ఉండవు.
It is the lifestyle, it is the food that builds up immunity. అనేది ప్రపంచంలో అందరూ ఏకకంఠంతో రియలైజ్ అయ్యారు. సో ఇమ్యూనిటీ ఎట్లా డెవలప్ చేయాలి? మంచి ఫుడ్. వాట్ ఈస్ మంచి ఫుడ్? న్యూట్రిషియస్ ఫుడ్. వాట్ ఆర్ ది మైక్రో న్యూట్రిషన్? వాట్ ఆర్ ది బేసిక్ మినరల్స్, బేసిక్ విటమిన్స్, బేసిక్ మేజర్ న్యూట్రిషన్ ఏంటి అనేది ఇప్పుడు థ్యాంక్స్ టు కోవిడ్ ఎవ్రీబడి లెర్న్ దట్. వాట్ ఈస్ ది ఇంపార్టెంట్ ఆఫ్ protein, what is the important of fat, what is the important of carbohydrates, what is the important of zinc, what is important of magnesium. So people realized gut health, people realized. So it gave us, because I am a subject matter specialist, it gave us a lot of time to develop. We did a lot of research in R&D in COVID time. We developed 40 products. You don't believe, we developed a product by name Snore Relief. అది స్నోరింగ్ కి కోసం డెవలప్ చేసినా కానీ దాంట్లో 54 హెర్బల్ ఐటమ్స్ ఉన్నాయి దాంట్లో. బిలీవ్ మీ, ఇట్ వాజ్ కోవిడ్ రెస్పిరేటరీ సిస్టమ్ కి మేజర్ గా అటాక్ అయ్యేది రెస్పిరేటరీ సిస్టమ్. ఆ నేసల్ క్లీన్సింగ్ కి ఎంత బాగా పనిచేసిందంటే ఆ ప్రోడక్ట్, బిలీవ్ మీ, మాకు కూడా తెలియదు అంత బాగా పర్ఫెక్ట్ గా యూజ్ చేస్తుందని. పీపుల్ హ్యావ్ యూజ్డ్ ఇట్ అండ్ దెన్ దే లాట్ ఆఫ్ పీపుల్ గాట్ రిలీఫ్. సో అటువంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా మేము డెవలప్ చేసాం. సో ఇండిజిన్ ప్రోటీన్ ఫుడ్స్ బేసికల్లీ ఇట్ ఈస్ అన్ ఇండిజినస్. సో వీ హ్యావ్ ఐ మీన్ వెరిఫైడ్ ది హోల్ చరక సంహిత, మన ఓల్డ్ స్క్రిప్ట్స్ అన్ని కూడా చేసేసి వాట్ వర్ ద ఫుడ్స్ దట్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ వేరియస్ ఫంక్షనాలిటీస్, థెరపటిక్ ఫుడ్స్ అని డెవలప్ చేసాం. సో బేసికల్లీ ప్రోటీన్ ఇస్ ద వెరీ వెరీ ఎఫెక్టివ్ న్యూట్రిషన్ అమ్మా. ప్రతిదీ కూడా అది దట్ మే బి అన్ ఎంజైమ్, దట్ మే బి ఫైటోకెమికల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటీన్ ఓన్లీ. సో ప్రోటీన్ ఫార్మ్స్, ఏ ప్రోటీన్ ఫార్మ్ దేనికి ఉపయోగపడుతుంది అనే దాని మీద బాగా రీసెర్చ్ చేసి, సో బేసిక్గా ఇమ్యూనిటీ డెవలప్ చేసేదానికి, న్యూట్రిషనల్ సెక్యూరిటీ బిల్డ్ చేసేదానికి లాంగర్ పీరియడ్స్. So we have established that protein foods company, and now we are with almost 30-40 products. అంటే పెద్దగా మేము మార్కెట్లో లేకపోయినా కానీ we are proud that we have done very good products and then helping functionality and lot of research backed. Yes. Sir, ఇప్పుడు Womenova Agro Food Park, so we have heard that you are under a mission of employing a lot of women employees and all that. So దాని వెనకాల ఉన్న డ్రీమ్ ఏంటండి? ఉమెనోవా మెయిన్ అగ్రో ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ బేసికల్గా నేను నా వైఫ్ కలిసి స్టార్ట్ చేసింది. ఆమె 80% స్టేక్ హోల్డర్, నేను 20%. ద రీజన్ బీయింగ్ హర్ హ్యావింగ్ మోర్ దిస్ థింగ్ ఈస్ మేము వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఏ డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్, డైరీ జైంట్ రాదర్, ఇన్నోవేటివ్ డైరీ. బేసికల్గా నా డైరీ అంతా, యానిమల్ హస్బెండరీ అంతా కూడా ఉమెనే చేస్తారు. ఇట్స్ అ ఫ్యామిలీలో వాళ్ళే మేత వాళ్ళే వేస్తారు, పాలు వాళ్ళే పితుకుతారు, యానిమల్ శుభ్రం వాళ్ళే చేస్తారు. ఇదంతా యానిమల్ హస్బెండరీ అంతా వాళ్ళే చేస్తారు. పాలు అమ్మే దగ్గర నుంచి ఇంట్లో భర్త కానివ్వండి, లేకపోతే పిల్లలు కానివ్వండి, అబ్బాయిలు ఎవరన్నా ఉంటే వాళ్ళు టేకప్ చేస్తారు. కానీ బేసిక్ శ్రమ అంతా ఉమెనే పడుతున్నారు, కానీ వాళ్ళ పేరు ఎక్కడ బయట రావటంలా. దట్స్ వేర్ ఉమెన్ గెట్స్ వెరీ ప్రామినెంట్ రోల్ ఇన్ డైరీ ఇండస్ట్రీ. సో దీన్ని మేము కొద్దిగా బయటికి తీసుకొద్దాము, ఉమెన్ ఎంపవర్మెంట్కి మేజర్గా ఇది హెల్ప్ చేస్తుంది అన్న ఉద్దేశంతో ఉమెనోవా అనే పేరు పెట్టడం జరిగింది. అదర్వైజ్ ఆల్సో ఉమెనోవా లెనిన్స్కీ అనే ఒక రష్యన్ డైరీ ఫార్మర్, ఆమె ఉమెన్ రైట్స్ కోసం చనిపోయారని. సో ఆమెను కూడా రిమెంబర్ చేస్తూ ఉమెనోవా అని పెట్టామమ్మా. ఈ డైరీ ప్లాంట్ కూడా ఐ మీన్ లైక్ మనకు ముల్కనూరు ఉమెన్ కోఆపరేటివ్ డైరీ అని కూడా ఉంది, వెరీ సక్సెస్ఫుల్ డైరీ. కాకపోతే ప్రైవేట్ సెక్టార్లో మేము ఒక ఉమెన్ ఓరియంటెడ్ డైరీ తీసుకురావాలని, ఉమెన్ ఎంపవర్మెంట్ చేయాలని చెప్పి, ఒకవేళ మేము ఉమెన్ పేరు పెట్టి మిల్క్ సప్లై చేస్తే ఒక లీటర్కి 25 పైసలు ఎక్కువ కూడా ఇచ్చాం. ఎందుకంటే టు ఎంకరేజ్ ఉమెన్ టు పార్టిసిపేట్, టు నేమ్ దెమ్సెల్స్ దట్ దే ఆర్ హెడింగ్ దిస్ బిజినెస్. సో దట్స్ హౌ ఉమెన్ ఓరియంటేషన్ అయిపోయింది.
ఈవెన్ మా దగ్గర ఎంప్లాయ్మెంట్ కూడా విమెన్ ఎంప్లాయీస్ ఆర్ మోర్. ఎందుకంటే ఇప్పుడు డైరీ సైన్స్లో కానివ్వండి, వెటర్నరీ సైన్స్లో కానివ్వండి 60-70% గర్ల్స్ ఆర్ స్టడీ. దే ఆర్ రియల్లీ డైరెక్ట్లీ కానివ్వండి, డైరెక్ట్లీ తక్కువేమో కానీ ఇండైరెక్ట్లీ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డైరీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. టుడే వీఆర్ నంబర్ 1 in the world in dairy production, milk production. I salute to women executives, women subject matter specialists for this achievement. I solely dedicate this to the women, because nobody publishes it, but True. it is rural lo women farmers వాళ్ళ ఉనికి లేకుండా పోతుంది, వాళ్ళ పేరు బయట రాకుండా ఉంది. పేరు బయటకు రాకుండా అదృశ్యంగా పడుతున్న వాళ్ళ శ్రమను మేము గుర్తించాం. అట్లానే కూడా మేము ఎంప్లాయిడ్ లాట్ ఆఫ్ ఉమెన్ న్యూట్రిషనిస్ట్, ఉమెన్ ఫుడ్ టెక్నాలజిస్ట్, ఉమెన్ డాక్టర్స్, ఆల్ దీస్ థింగ్స్. సో ఎంప్లాయ్మెంట్లో కూడా ఉమెన్ ఓరియంటేషన్ మా దగ్గర ఉందమ్మా. So it's a very great thing that you are recognizing women, sir. So hats off for that. And ఇప్పుడు మనం చూసుకుంటే you're speaking about animal husbandry, dairy industry and all that. So over the years అది ఇండియాలో ఎలా evolve అయింది, sir, and how do you see you changing it per se? It's a very good question, amma. Believe me, animal husbandry, okay, in farmers front, rural areas lo లాట్ ఆఫ్ ప్రతి ఒక్కరికి కూడా అగ్రికల్చర్ హోల్డింగ్ ఉంటుంది, 1 ఎకరో 1/2 ఎకరో 2 ఎకరాలు. అండ్ ట్రెడిషనల్లీ వాట్ పీపుల్ సే ఈస్ లైక్ డిస్పైట్ అవర్ అచీవ్మెంట్ ఇన్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ కానివ్వండి, హార్టికల్చర్ కానివ్వండి, పిసికల్చర్ కానివ్వండి, డైరీలో కానివ్వండి, వీ హ్యావ్ అచీవ్డ్ ఎ లాట్ ఓవర్ లాస్ట్ 30-40 years. మనము డిపెండెంట్ ఆన్ అదర్ కంట్రీస్. మిల్క్ పౌడర్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, వీట్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఈరోజు మనము సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయి ఆ రోజు 20 కోట్ల మందికి కూడా సరిపోవట్లేదు కొంది, ఈరోజు 100-150 కోట్ల మందికి సరిపడే మనము ఉత్పత్తి సాధించగలుగుతున్నాం. ఈరోజు ప్రతి కమోడిటీ తీసుకోండి, ప్రపంచంలో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఉన్నాం. ప్రతి దాంట్లో కూడా you name any agri and allied commodity, we are enjoying top positions. All this అచీవ్మెంట్, వైట్ రెవల్యూషన్ అనండి, గ్రీన్ రెవల్యూషన్ అనండి, బ్లూ రెవల్యూషన్ అనండి, ఇవన్నీ కూడా రెవల్యూషన్స్ పేరుతో కొద్దిగా ఆర్గనైజ్డ్గా గవర్నమెంట్స్ ఈ 5-year ప్లాన్స్ చేశారు సారా, మంచిగా బడ్జెట్స్ అలొకేట్ చేసుకుంటూ దే హ్యావ్ ఎంకరేజ్డ్ ద ఫార్మర్స్ అండ్ దెన్ వీ హ్యావ్ రీచ్డ్ టు దట్ లెవెల్. అండ్ ది క్వశ్చన్ దట్ యు ఆస్క్ ఈజ్ లైక్ హౌ యానిమల్ హస్బెండరీ ఎవాల్వ్డ్ అంటే, మనము ఈరోజు ప్రపంచంలో అతి ఎక్కువ వెటర్నరీ డాక్టర్లు ఉన్న దేశం, వెటర్నరీ సర్వీసెస్ అసిస్టెంట్స్, పారా వెటర్నరీ స్టాఫ్ ఉన్న దేశం, అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఉన్న దేశం. ఓకే, మనం పెద్ద దేశము, జనాభా ఎక్కువ ఉంది, వెటర్నరీ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి, అగ్రికల్చర్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ని, స్కిల్డ్ పీపుల్ని ఉత్పత్తి చేస్తున్నాము, ఎందుకంటే మనకు అవసరం కాబట్టి. సో వాళ్ళ ఆ ఎవల్యూషను, సో ఆ రోజు ఏమి అలాంటి కోర్సెసే లేనప్పుడు బ్రిటిష్ ఎరాలో వీ యూజ్ టు హ్యావ్ 1 or 2 వెటర్నరీ కాలేజెస్ ఇన్ ద కంట్రీ. ఈరోజు 100 సంవత్సరాలు నిన్న కాలేజెస్ ఇండియాలో 2-3 ఉన్నాయి. ఈరోజు హ్యూజ్ నంబర్ అగ్రికల్చర్ కాలేజెస్, హ్యూజ్ నంబర్. ఇంతెందుకు, నేను చదివినప్పుడు 2 వెటర్నరీ కాలేజీలు ఉండేవి, ఈరోజు 2 స్టేట్స్లో 10 వెటర్నరీ కాలేజీలు ఉన్నాయి. సో అట్లా ప్రపోర్షనేట్గా పెరుగుతున్నాయి. వాళ్ళు కూడా ప్రధాన కారణం. మనం ఈ స్థాయికి ఇంత పెద్ద గ్రోత్ సాధించామంటే వాళ్ళు కూడా డెఫినెట్గా అదొకటమ్మా మ్యాన్ పవర్లో. రెండవది ఏంటంటే, యాజ్ ఐ మెన్షన్ టు ప్రొడక్షన్లో కూడా మనం అచీవ్ అయ్యాము. నెంబర్ 3 R&D కూడా. సి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్, మాస్టర్స్ చేస్తున్నారు, డాక్టరేట్ చేస్తున్నారు, బయటికి వెళ్తున్నారు. సో ఆ డైనమిక్స్, గ్లోబల్ చేంజెస్ను కూడా కన్సీవ్ చేసుకుంటున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో నౌ గ్లోబ్ హ్యాస్ బికమ్ ఏ విలేజ్. సో ఇట్స్ ఈజీ టు గెట్ ఇన్ఫర్మేషన్ టుడే అండ్ ఇంప్లిమెంట్ దట్. సో మనము ఎప్పుడైతే ఈ రిఫార్మ్స్ కూడా వచ్చినాయో, మనం టెక్నాలజీస్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం.
లెట్ దట్ బి వెటనరీ సైన్స్ ఆర్ ఫుడ్ సైన్స్, బేసికల్లీ ఫుడ్ సైన్స్ కానివ్వండి, బయోటెక్నాలజీ కానివ్వండి, ఈ ఎన్ని ఏరియాస్లో మనం వీఆర్ టుడే నెంబర్ 1. ఓన్లీ థింగ్ ఈజ్ కన్జ్యూమర్కి ఎట్లా రీచ్ అవుతున్నాము అనేది వదిలేస్తే ది గ్రోత్ యాజ్ ఎ హోల్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్, వెరీ సిగ్నిఫికెంట్. సో వండర్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఫుడ్ సెక్యూరిటీ అనేది ఒక గ్లోబల్ టాపిక్, ఎస్పెషల్లీ ఇండియాలో మీరు అన్నట్టు ఓవర్ పాపులేటెడ్ కంట్రీ అండ్ ఎలా మనం బ్యాలెన్స్ చేస్తామని. సో హౌ డూ యూ సీ ఆర్ 2 companies హెల్పింగ్ ఇండియాస్ ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూ అనొచ్చు, లేకపోతే కన్సర్న్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్? మా గోల్ ఏంటంటే అమ్మా, ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో వన్ ఆఫ్ ది లీడింగ్ ప్లేయర్ అవ్వాలనేది మా ఉద్దేశం. ఇండిజిన్ ప్రోటీన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ కంపెనీలో మేము హెల్త్ ఫుడ్స్ ఆర్ థెరపటిక్ ఫుడ్స్ రాదర్, ఇప్పుడు థెరపీ అంటూనే మనము ట్రీట్మెంట్ అదంతా అంటాం, కానీ లైఫ్ స్టైల్లో ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే కూడా, ఇప్పుడు అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్ హెల్ప్స్. మీకు తలనొప్పి వచ్చింది, ఇమీడియట్గా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. బట్ వెన్ యూ ఫాలో ఫుడ్ థెరపీ, గ్రాడ్యువల్గా అసలు మీకు తలనొప్పి రాకుండా ఉంటుంది. సి దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫుడ్ అండ్ మెడిసిన్. యూనో, మెడిసిన్ ఎప్పుడు కావాలంటే ఓన్లీ టు ట్రీట్ ద ఎయిల్మెంట్, టు డయాగ్నోస్ ద ఎయిల్మెంట్. బట్ అసలు ప్రివెంటివ్గా అసలు ఏమి రాకుండా ఉండాలంటే మన ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. హౌ టు డ్రింక్ వాటర్, హౌ టు ఈట్ ఫుడ్, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ వీ షుడ్ ఈట్ and what time we should eat, what are the combinations, what is the balanced food, exactly nutrition, ఈ బేసిక్ న్యూట్రిషన్ కూడా తెలియాలి. ఎప్పుడు ప్రోటీన్ ఎక్కువ తినాలి, ఎప్పుడు ఫ్యాట్ ఎక్కువ తినాలి, ఎప్పుడు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవాలి, ఏ సీజన్లో ఏ మినరల్స్ తీసుకోవాలి. లక్కీగా నేచర్ కూడా మనకు సీజనల్గా, మనకు ట్రెడిషనల్గా మనకు హార్టికల్చర్ ఉంది, తర్వాత ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ సీజనల్గా. సో ది రీజన్ ఫర్ దాట్ ఆల్సో వెరీ సిగ్నిఫికెంట్. మనం ఇప్పుడు ఇక్కడ చెప్పుకోవాలి, అది మనకు ఏదైతే ఆ విటమిన్ లోపమో, ఆ మినరల్ లోపమో ఆ సీజన్లో వస్తుందో దానికి తగినట్టు సృష్టి మనకు ఆ క్రాప్స్ని ఇచ్చినాయి. దిస్ ఈజ్ రియలీ మన ఇగ్నోర్డ్ పాయింట్, బట్ ఇట్స్ ట్రూ. సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో ఇండిజిన్ ఫుడ్స్ మేము ఎస్టాబ్లిష్ చేసిందే దానికి. అంటే వీటన్నిటి కొద్దిగా సప్లిమెంట్ చేస్తే, అంటే బికాస్ ఆఫ్ క్లైమాటిక్ చేంజెస్ ఏమవుతుందంటే పీపుల్ బికమ్ లిటిల్ డెఫిషియంట్ ఇన్ సర్టన్ థింగ్స్. వీటన్నిటికి ఆల్వేస్ వాటిని మనం అవాయిడ్ చేయలేం. ఇప్పుడు 3-4 నెలల నుంచి వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. ఈ వర్షాల వల్ల కూడా మనలో ప్రభావం ఉంటుంది. సమ్ విల్ lose some like energy, all that, because of various reasons. కొంతమంది జలుబు ఎక్కువ పట్టుకుంటుంది. వీటన్నిటికి కూడా ఒక సక్యులెంట్ ఫుడ్స్ వాడకూడదు ఇప్పుడు అట్టటి వాటికి. సో మేము రెడీమేడ్గా we have developed certain foods. We gave some solutions. Yeah. So that is the thing, we have achieved that, and then we are in the market. అలాగే ఈ డైరీ ఇండస్ట్రీ కూడా, ది అదర్ కంపెనీ, ప్రైమరీలీ వీఆర్ ఇన్ డైరీ ప్రాసెసింగ్. వీఆర్ ద ఓన్లీ కంపెనీ ఇన్ ఇండియా విచ్ హ్యాస్ పుట్ అప్ ఏ బ్యాక్టీరియా రిమూవర్. వీఆర్ ద ఓన్లీ కంపెనీ, dairy company in the country. For the first time we have brought in European technology, wherein that machine will remove 100% bad bacteria. ఫుడ్ స్పాయిల్ అవటానికి ప్రధాన కారణం ఏంటి? బ్యాక్టీరియాని. ఎప్పుడైతే మనం ఈ బ్యాడ్ బ్యాక్టీరియా అంతా నిర్మూలించామో, దెన్ ఇట్ విల్ బి, ఇంకా మీకు ఏ వ్యాధి కలుగజేసే క్రిములు దాంట్లో ఉండవు. సో దట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ వీ బ్రాట్. బేసిక్గా ఫుడ్ క్వాలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫుడ్ క్వాలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎక్కడైతే క్వాలిటీ చెక్ చేసేదానికి అరేంజ్మెంట్స్ ఉంటాయో, దట్ ఈస్ నోన్ టు బి ద బెస్ట్ కంపెనీ, బెస్ట్ ప్రొడ్యూస్. కన్జ్యూమర్ చూజ్ చేసుకుంటాడు. సో వీ షుడ్ బి ఏబుల్ టు గివ్ ఇన్ రైటింగ్, ఇన్ లేబుల్, సేయింగ్ దట్ దిస్ హ్యాస్ బీన్ ప్రొడ్యూస్డ్ in the system wherein we have removed bad bacteria. It is packed in sterile conditions. Okay, it is given so much shelf life, and it's the background or the raw material
ఈజ్ ఫ్రమ్ దిస్ ఏరియా. ఈ ట్రాన్స్పరెన్సీతో మనం ప్రోడక్ట్స్ ఇస్తే దెన్ కన్జ్యూమర్ ఆల్సో యాక్సెప్ట్స్. సో దిస్ ఈస్ వాట్ వీ డిడ్ ఇన్ Ominova Dairy. We have followed all international standards. ఇప్పుడు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా లాంటి, కెనడా లాంటి డైరీ కంట్రీస్లో వై దే ఆర్ పాపులర్. సరే, మన ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్. వాళ్ళు చీజ్ ఎక్కువ తింటారు, మనం పాలు ఎక్కువ తాగుతాం. సో మనకు తగినట్టే మనం ఐ కాంట్ చేంజ్ ద ఫుడ్ హ్యాబిట్స్. ఐ కెన్ ఓన్లీ టెల్ చీజ్ ఇస్ బెటర్ దాన్ మిల్క్. అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అండ్ నౌ పీపుల్, మన వాళ్ళు చాలా మంది విదేశాలకు వెళ్తున్నారు చదువుల కోసం, మళ్ళీ వెనక్కి వస్తున్నారు. ఏవైతే మంచి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళకి నచ్చినాయో వాళ్ళు అడుగుతున్నారు. సో అవన్నీ కూడా వీ బ్రాట్ ఇన్. సో రెండిటల్లో కూడా మేము ఇన్నోవేషన్ని, క్వాలిటీని ప్రధాన అంశాలుగా చేసుకొని మేము మార్కెట్లో ఉన్నామమ్మా. అంటే దట్ ఆన్సర్స్ మై వన్ మోర్ క్వశ్చన్. దట్స్ వాట్ ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ. అంటే ఇప్పుడు టెక్నాలజీ ఈస్ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ కదా సార్. ఈవెన్ the market is very competitive. So మీరు అన్నట్టు you have brought in different technologies at par with the current scenario so that you will give the best. Yeah. సో ఇప్పుడు హౌ డూ యూ సీ కాంపిటేటివ్నెస్? అంటే ఇప్పుడు మార్కెట్లో వేరియస్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు అండ్ చాలా మంది క్లెయిమ్ చేయొచ్చు మీరు చేస్తున్నా అని, విచ్ మైట్ నాట్ బి ట్రూ అగైన్. సో హౌ డూ యూ డీల్ విత్ ఇట్? బేసిక్గా నెంబర్ వన్, దీన్ని థర్డ్ పెడతారు, బట్ నేను ఐఎమ్ టేకింగ్ ఇట్ టు నెంబర్ వన్ పాయింట్. కన్జ్యూమరిజం. Consumer education is most important. Consumer should know when he is eating ghee, say for example, or when he is eating a turmeric powder. So he should know why I am taking turmeric powder, why I am taking ghee. So actually ga ee turmeric powder lo ఏంటి అడల్టరేషన్ ఏమన్నా ఉంటుందా, లేకపోతే గీలో ఏమన్నా అడల్టరేషన్ ఉంటుందా, ఎలా చేస్తారు, ఇటువంటి బేసిక్ ఎడ్యుకేషన్ అనేది మనకు అన్ఫార్చునేట్లీ ఎలిమెంటరీ స్కూల్ నుంచి మనకు అంత పెద్దగా బేసిక్గా బ్రాడర్గా తెలిపారు, కానీ మనకి ఇట్లా దైనందిన జీవితంలో వాడే ఈ పదార్థాలని వాళ్ళని కూలంకషంగా నేర్పించలేదు. దట్స్ వాట్ ఈస్ నీడెడ్ ఇన్ కరికులం. సో కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వీ హ్యావ్ టేకెన్ ఇట్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ మార్కెటింగ్ దిస్ థింగ్ అండ్ ఆల్ దట్. సో నేను అంటే కొద్దిగా డీటెయిల్గా ఎప్పుడన్నా మాట్లాడుకున్నప్పుడు చెప్తాను హౌ వీఆర్ డూయింగ్, హౌ వీఆర్ అక్వైరింగ్ అవర్ కన్జ్యూమర్, వాట్ వీఆర్ డూయింగ్ టు ద కన్జ్యూమర్ బిఫోర్ హీ అండర్స్టాండ్స్ అవర్ ప్రోడక్ట్ అనేది. నెంబర్ సెకండ్ ప్రోడక్ట్ అమ్మా, ఇన్నోవేషన్. ద డిఫరెన్స్ ఈజ్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ ఇన్ ద సెన్స్ వాట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ, వాట్ హ్యాస్ బీన్ దేర్, వాట్ ఈస్ న్యూ టెక్నాలజీ దట్ ఈస్ దేర్. అండ్ ఇప్పుడు ఈ ఏఐ, ఐఓటి, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, ఇవన్నీ కింద తీసుకొస్తే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ పర్సన్ పిక్స్ ఇట్ అప్ ఏ ప్యాకెట్ ఆఫ్ లేకపోతే పన్నీర్, ఆయన క్యూఆర్ కోడ్ని మన మొబైల్ నుంచి కొడితే దాని హిస్టరీ అంతా రావాలి. ఈ పాలు, ఈ పన్నీర్ తయారు చేయడానికి వాడిన పాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మహబూబ్ నగర్ జిల్లాలో ధర్మపూర్ ప్రాంతంలో కలెక్ట్ చేశారు. ధర్మపూర్ ప్రాంతము ఏ ట్రాక్, అది బఫెలో ట్రాకా, కౌ ట్రాకా, బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అరే అసలు ఇక్కడ గేదెలే లేవు, ఇతనేమో ధర్మపూర్ రాశారు వీళ్ళు అనేది తెలిసిపోతుంది. I mean just play. Sure. So there will be a full story in that. And how this is processed. How it is different. What exactly is paneer? What is analog paneer? What is fake paneer? వాట్ ఈస్ ద రియల్ పన్నీర్? పన్నీర్ అంటే మిల్క్తో చేసిన దాన్నే పన్నీర్ అంటారు. పెరుగు అంటే మిల్క్తో చేసిన దాన్నే పెరుగు అంటారు. మిల్క్ని కవు నుంచో గేదె నుంచో, ఆవు నుంచో గేదె నుంచి వస్తేనే పాలు. ఆల్మండ్స్ నుంచి వచ్చిన పాలు, లిక్విడ్ని పాలు అనరు. బట్ దే ఆర్ జస్ట్ సేయింగ్ ఆల్మండ్ మిల్క్, ఆల్మండ్ జ్యూస్, ఆల్మండ్ లిక్విడ్ అనాలి. రెగ్యులేషన్ కూడా ఒప్పుకోదు. బట్ అట్లీస్ట్ కన్జ్యూమర్ కి తెలియాలి ఇది. ఐ డోంట్ సే ఆల్మండ్ మిల్క్ ఇస్ ఆర్ ఆల్మండ్ జ్యూస్ ఇస్ నాట్ న్యూట్రిషియస్. ఇట్ ఈస్ న్యూట్రిషియస్, బట్ ఇట్స్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ టు మిల్క్. మిల్క్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్. అందుకనే ఇట్స్ అ ఫస్ట్ ఫుడ్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎనీ మెమ్మేలియన్. ఒక 6 నెలలు మనము ఓన్లీ మిల్క్ మీదనే బతుకుతాం.
అంటే దానిలో నుంచి ప్రోటీను, కార్బోహైడ్రేట్, ఫ్యాటు, కాల్షియము, పొటాషియము, నేమ్ ఎనీథింగ్, ఎవ్రీ న్యూట్రిషన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ దట్ కదా. 6 నెలలు అమ్మ గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత 6 నెలలు మనం పాల మీద బతుకుతున్నామంటే ఆ పాలల్లో అంతా ఉందనే కదా. కాబట్టి అంత శాంక్టిటీ ఉన్న, అంత సిగ్నిఫికెన్స్, అంత వాల్యూ ఉన్న దాన్ని, ఓకే నేను లైక్ ఎవరు ఎట్లా చేస్తున్నారు అడల్టరేషన్ దాని గురించి నేను మాట్లాడటం లేదు, బట్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్నోవేషన్, దాన్ని యాక్చువల్ పాలల్లో ఉన్నది, ఆ పన్నీర్లో ఉన్న క్వాలిటీస్, ప్రాపర్టీ తీసుకొచ్చేదానికి ఇన్నోవేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన దగ్గర మనం చీజ్ ఎక్కువ, ఇండియన్ చీజ్ ఈజ్ పన్నీర్, వాళ్ళు చీజ్ అనేది పన్నీర్ అంటారు. సో దాంట్లో మనం కోయాగ్యులెంట్ డిఫరెంట్గా వాడతాం. సో ఇన్నోవేషన్ ఇస్ అ సెకండ్ పాయింట్ అమ్మా. ఐఎమ్ డిఫరెంట్ అండ్ వీఆర్ టెలింగ్ దిస్. అండ్ దెన్ మీరు అన్నట్టు టెక్నాలజీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ డెలివరీ కూడా అమ్మా, there are lot of gaps in the supply chain. True. Very fragmented. Supply chain అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వైటల్ టు కీప్ ద షెల్ఫ్ లైఫ్ అండ్ క్వాలిటీ. Whatever the quality that you do, if the supply chain is not good, it's a mere waste of delivering to the consumer. యాజ్ ఇట్ ఈస్గా నేను క్వాలిటీ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తే అదే క్వాలిటీని కన్జ్యూమర్ వరకు చేరేంత వరకు చేయగలిగిందే బెస్ట్ సప్లై చైన్ మెకానిజం. సో ఈ గ్యాప్స్ అన్ని కూడా నేను తీసేసాను, అంటే తీసేస్తున్నాం అనుకోండి. we just came into production in February, so we are doing it. సో బేసిక్గా ఈ టెక్నాలజీస్ని, తర్వాత ఈ ఇన్నోవేషన్ని, ఈ సప్లై చైన్ గ్యాప్స్ని రిడక్షన్ చేయడంలో మేము వీఆర్ డిఫరెంట్, వీఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. దట్స్ వాట్ వీఆర్ టెలింగ్. అండ్ మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి, ఇఫ్ యూ హ్యావ్ టైం. As you mentioned, dairy is a very big business. There are big players. Okay, there are very big players, and whatever the greatness that I have in my product, unless until I tell that and then prove that I am better than anybody, nobody buys my product. True. Okay, దీనికి మేము ఏం చేసామంటే, ది ఇన్నోవేషన్, ఏదైతే ఇన్నోవేషన్ ఉందో దాన్ని వీఆర్ పబ్లిషింగ్, అండ్ వాళ్ళకు కాంపిటీషన్లో లేని ప్రోడక్ట్స్ని తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్, వీ బిలీవ్ దట్ మిల్క్ ఈజ్ నాట్ నెససరీ ఫర్ పీపుల్ హూ ఆర్ అబౌట్ 12 years. ఓన్లీ మిల్క్ చిన్నప్పుడే తీసుకోవాలి సైంటిఫికల్లీ. ట్రెడిషనల్లీ మన 70 years old guy also will take warm milk before he sleeps and enjoys sleeps. ఆయన తాకపోతే నిద్ర రాదు. సో బాడీ కష్టం అయిపోయింది. బట్ లిటరల్లీ వీ డోంట్ నీడ్ దిస్ థింగ్. ప్రోడక్ట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ దేర్ ఇన్ ద ప్రోడక్ట్స్? ఫెర్మెంట్ అవుతాయి, దాంట్లో probiotics వస్తాయి. probiotics ఆర్ ద బెస్ట్ probiotic ఆన్ ద ఎర్త్ ఈస్ డైరీ probiotic. గట్ హెల్త్ కి కావాల్సింది అది. సో వన్స్ గట్ హెల్త్ ఈస్ గుడ్, ది హోల్ యువర్ బాడీ విల్ బి ఫిట్ అండ్ దెన్ యువర్ హెల్త్ ఈస్ గుడ్. So what I'm trying to tell is, like, ఈ కాంపిటీషన్లో వాళ్ళకంటే మేము ఈ పాలు ఎక్కువ చేయకుండా, మిగిలిన డైరీస్ అన్ని 80% పాలు, 20% ప్రోడక్ట్ చేస్తారు. మేము 80% ప్రోడక్ట్స్, 20% మిల్క్ పెడతాం. ఈ మిల్క్లో కూడా మేము ప్రోటీన్ మిల్క్, A2 మిల్కే ప్రొడ్యూస్ చేస్తాం. నార్మల్గా ఇప్పుడు టోన్డ్ మిల్క్ అని, డబుల్ టోన్డ్ మిల్క్ అని వీ డోంట్ గివ్ దెమ్, బికాస్ ఎవ్రీబడి ఆర్ డూయింగ్ ఇట్. నెంబర్ 1. నెంబర్ 2, మా ప్యాకింగ్ కూడా డిఫరెంటే. యూరోప్లో లాగా మేము గేబుల్ టాప్ ప్యాకింగ్ అని తీసుకొచ్చాం. ఆ గేబుల్ టాప్ ప్యాకింగ్ అది వెరీ కన్వీనియంట్. దానికి క్యాప్ ఉంటుంది, అంటే మీరు ఈ రియల్ జ్యూస్ ఏమైనా తాగుతారు చూసారా, బాక్స్ లాగా. సో క్యాప్ ఉంటుంది, మీకు ఎన్ని కావాలంటే అన్ని పాలు పోసుకుంటారు, మీరు తయారు చేసుకుంటారు, మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు. అదే మీరు ప్యాకెట్ అనుకోండి, అది కట్ చేయాలి, కింద పోసుకుంటారు, మీద పోసుకుంటారు, అన్ని కాగబెట్టుకోవాలి, వేడి చేసుకోవాలి, ఎన్నిసార్లు యూజ్ చేసుకోవాలంటే అన్నిసార్లు వేడి చేసుకోవాలి. isn't it? సో అది అవాయిడ్ చేసేదానికి కన్వీనియంట్ ప్యాకింగ్ తీసుకొచ్చు. సో ఈ విధంగా చేసే వాళ్ళు మిగిలిన డైరీస్ లేరు. సో అందుకని మాకు కాంపిటీషన్ లేదు. నెంబర్
టు కాంపిటీషన్ ఉంటే కూడా మేము ఈ ఇన్నోవేషన్స్ చేస్తున్నాం. సో దట్స్ హౌ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. సార్ ఇప్పుడు మీరు సిఐఐలో తెలంగాణ స్టేట్లో అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి కన్వీనర్గా వర్క్ చేస్తున్నారు అండ్ అసోచామ్కి ఇప్పుడు మీరు సౌత్ ఇండియాలో హెడ్గా ఉన్నారు. సో ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చేంజ్ ఎలా తీసుకురావాలనుకుంటున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్ వినీల. మన తెలంగాణ స్టేట్ ఫర్ వేరియస్ రీజన్స్ వీఆర్ వెరీ వెరీ పొటెన్షియల్ అండ్ యాజ్ యూ నో we have veterinary university, we have agricultural university, we have horticulture university. So and ఈ యూనివర్సిటీస్తో పాటు మన ఆంధ్రాలో ఫిషరీస్ యూనివర్సిటీ ఉంది. సో మన తెలుగు స్టేట్స్ ఆర్ బ్లెస్డ్ విత్ అండ్ దెర్ ఈస్ నో సెక్టార్ హ్యావింగ్ సో మెనీ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. మీరు మీరు మిగిలిన సెక్టార్స్ని తీసుకోండి, బట్ అగ్రికల్చర్కి ప్రతి దానికి ఒక యూనివర్సిటీ ఉంది. అంటే యూనివర్సిటీ అంటే R&D విపరీతంగా జరుగుతుంది, మనకు టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. సో మేము మా ఇండస్ట్రీ బాడీస్ ఇవి బేసిక్గా చేసేది ఏంటంటే ఈ టెక్నాలజీని గవర్నమెంట్కి అప్రైజ్ చేసి యూనివర్సిటీస్ని, ఇండస్ట్రీని, గవర్నమెంట్ని అలైన్ చేసి ఆ డైనమిక్స్ని వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్రైజ్ చేస్తుంటాం. What are the new developments across the globe, across the country, across the different states and all that. So we'll take it to the government and then policy making lo help chestam. Coming to Telangana state that you mentioned, as I mentioned, very potential. Kani, there is still a tremendous growth opportunities. And water belt anta baagundi. Climatic seasons fit for many other crops, many other horticulture crops. In fact, avocado కూడా వచ్చింది, మన సాగు చేస్తున్నారు తెలంగాణలో. And then lot of new varieties are being grown, or new products are quinoa కూడా grow చేస్తున్నారు. You know, so all this is are possible because of the ఈ వాటర్ బెల్ట్స్ పెరగటము, తర్వాత హార్టికల్చర్ క్రాప్స్కి ఇన్సెంటివ్స్ ఇవ్వటము, ఇదంతా కూడా. సో ద వన్ పాయింట్ దట్ ఇవన్నీ కూడా ఏవేవి ఈ సీజనల్స్కి, ఈ రీజన్స్కి సరిపోతాయో, ఈ ట్రాపిక్స్కి సరిపోతాయో అవన్నీ కూడా మేము గవర్నమెంట్కి సజెస్ట్ చేసేది, అది ఒక పాయింట్ అమ్మా. రెండో మేజర్ పాయింట్ ఏంటంటే దెర్ ఆర్ మెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఇన్సెంటివ్స్, లెట్ దట్ బీ త్రూ Ministry of Food Processing and Food Processing Industries, let that be Animal Husbandry Ministry of Animal Husbandry, Government of India, let that be Ministry of Agriculture, Government of India. There are innumerable number of incentives and grants from the Government of India, which industries can make use of. The amounts are anything between 50 lakhs to 10 crores. So an industry who invested around 50 crores, if they get this 10 crores grant in advance, you can imagine the viability, the feasibility of the project. You know, వాళ్ళు ఇనిషియల్గా ఉన్న ఇబ్బందులన్నీ అధిగమించగలరు కదా. నార్మల్గా బ్రేక్ ఈవెన్ వచ్చేసరికి ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ 1.5 years టు ROI 1.5 year 2 years అట్లా పడుతుంది. ఈ 2 years బ్యాంక్లో తీసుకున్న డెప్ట్ ఇంట్రెస్ట్లు కట్టుకోవాలి, తర్వాత ఆపరేషనల్ కాస్ట్స్ ఉంటాయి. వీటన్నిటిని అధిగమించాలంటే ఎంటర్ప్రెన్యూర్కి అడిషనల్ బర్డెన్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి వీటిని గుర్తించే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బ్రాట్ ఇన్ దిస్ గ్రాంట్స్. సో మేము ఇండస్ట్రీస్ని ఎడ్యుకేట్ చేస్తాము, దీనికి ఈ స్కీమ్ ఉంది, దీనికి ఈ గ్రాంట్ ఉంది. అట్లానే స్టేట్ గవర్నమెంట్స్ కూడా చెప్పి సార్ మ్యాచింగ్గా మీరు కూడా కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ ఇవ్వండి ఇండస్ట్రీ, మేము అట్లా రికమెండ్ చేస్తాం. సో ఈ మధ్య మేము అండ్ దెర్ ఆర్ మెనీ ఈ న్యూట్రిషనల్ సెక్యూరిటీ అండ్ కన్జ్యూమరిజంలో కూడా చేస్తాం. మేము వెరీ రీసెంట్లీ వీ హ్యావ్ డన్ ఆన్ మిల్లెట్స్, వెరీ నేషనల్ లెవెల్ మిల్లెట్ సెమినార్ చేసాం. హౌ మిల్లెట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ది ఫుడ్ అండ్ ఆల్ దట్. సో ఇలాంటి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ లాట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ తీసుకొచ్చి వాళ్ళ ఇన్నోవేషన్స్ అన్నిటిని ఎగ్జిబిట్ చేయించి అండ్ వాళ్ళకున్న ఆపర్చునిటీస్ని మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ కూడా చేస్తుంటాం. సో ఇండస్ట్రీ బాడీస్ ఆర్ ఆల్వేస్ క్రూషియల్ టు బ్రింగ్ ఇన్ న్యూ టెక్నాలజీస్, టు అప్రైజ్ గవర్నమెంట్స్ ఆఫ్ ది కరెంట్ సిచ్యువేషన్స్, డైనమిక్స్, and then supporting the industries and government with the benefits that are offered by the government of India. Yeah.
సార్ సో ఫైనలీ లైక్ ఇప్పుడు మనం చూస్తుంటే ఇండియా ఇస్ ది ల్యాండ్ ఆఫ్ స్టార్ట్అప్స్. సో ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ అండ్ డైరీ హస్బెండరీ వీటన్నిటిలో కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ హూ ఆర్ లైక్ విల్లింగ్ టు ఇన్వెస్ట్ అండ్ కొత్తగా ట్రై చేద్దామని. సో సిన్స్ మీకు ఇంత ఎక్స్పీరియన్స్ గానా చేశారు కాబట్టి సో ఏ బేసిక్ మిస్టేక్స్ వాళ్ళు అవాయిడ్ చేయాలి అండ్ హౌ కెన్ దే బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ఫీల్డ్? there are two different aspects that మీ క్వశ్చన్లో స్టార్ట్అప్స్కి స్టార్ట్అప్స్ నార్మల్గానే చిన్న లెవెల్లో స్టార్ట్ చేస్తారు. ఒక ఇన్నోవేషన్ ఉంటుంది, దానికి కావాల్సిన ఇనిషియల్ ఫండింగ్ కూడా చిన్నగా ఉంటుంది, 10 లక్షలు 5 లక్షలు 20 లక్షలు అండ్ ఆల్ దాట్. సో ప్రాబ్లీ ఐ థింక్ ఇఫ్ సమ్ స్టార్ట్అప్ కమ్స్ విత్ ఫస్ట్ చూడాల్సిందంటే వాట్ ఎగ్జాక్ట్లీ ది మార్కెట్ ఈస్ లుకింగ్ అట్. ఫుడ్లో అయితే మిల్లెట్ మీద చాలా స్టార్ట్అప్స్ వచ్చినాయి. సో ఎందుకంటే దట్స్ న్యూ థింగ్, స్లోలీ డైజెస్టబుల్ కార్బోహైడ్రేట్, అది లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టార్టింగ్ టు యూజ్ ఇట్ అండ్ దెన్ గెటింగ్ బెనిఫిట్ ఆల్ దాట్. సో పీపుల్ హ్యావ్ టు స్టార్ట్అప్స్లో కూడా టెక్నాలజీలో కూడా రావాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, దేర్ ఆర్ వెరీ ఎమర్జింగ్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. లైక్ ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ అయిపోయింది, ఇప్పుడు న్యూట్రిషన్ సెక్యూరిటీ. వాట్ డస్ మీన్ బై న్యూట్రిషన్ సెక్యూరిటీ? ఇంత డెవలప్ అయ్యాం మనము, బట్ స్టిల్ ఉమెన్ ఆర్ ఫేసింగ్ ఐరన్ డెఫిషియన్సీ, పిల్లలు ఫేసింగ్ calcium deficiency or whatever it is. There are deficiencies. Thereby industries are attempting to add some minerals, fortification we call it. Fortification kuda dantlo kuda prawns unnai, I mean advantages unnai, disadvantages unnai. Okay, so vatanit avoid cheyadaniki what we can do through biotechnology. There are many areas that can be tapped through biotechnology. ఈ న్యూట్రిషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి that is one area which startups, youngsters should look into. At this point of time నేను అంతవరకు చెప్తాను. Second, for those entrepreneurs who wants to start afresh and all that, I sincerely suggest them start slow. Slowly scale up. Too much ఒకేసారి తీసుకో. You may be having a lot of ideas, big ideas ఉండొచ్చు. You might have dreamt big. ఎయిర్క్రాఫ్ట్ ని డెవలప్ చేయాలి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి వచ్చి ఉంటాడు, నేను ఎయిర్ క్రాఫ్ట్ బోయింగ్ కి ఈక్వల్ గా రావాలి. ఐడియా ఇస్ గుడ్, but start with what is lacking in Boeing and then start with that element. Simple steps. So to manufacture a Boeing aircraft like a Boeing, it takes 30 years, 40 years. అట్లానే అమూల్ లాగా నేను ఒక డైరీ పెట్టాలనుకుంటాను. అమూల్ ఇస్ 50-60 years old company. So they have taken so much time to reach this thing and all that. కాబట్టి చిన్నగా మొదలుపెట్టి గ్రాడ్యువల్ గా పెరుగుతూ పోండి. నెంబర్ 1. నెంబర్ 2, బీ స్కిల్డ్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్. సో డోంట్ లిసన్ టు అదర్స్. అరే అది బాగుందంట, రెస్టారెంట్ ఇండస్ట్రీ బాగుందంట అని సంబడి సేస్, యూ హ్యావ్ మనీ, ఆ ప్యాషన్ ఉంది పెద్ద రెస్టారెంట్ పెట్టాలని, ₹1,50,00,000 పెట్టి ఇంటీరియర్ చేసేసి ఒక ఎక్కడ మనుషులు రాని ప్లేస్ లో పెట్టారనుకోండి, ఏమవుతుంది? You will not have a footfall, isn't it? True. So ultimately you get disappointed. So there is a very negative orientation towards ఈ carbonated drinks, ఇది Pepsi, Coke మీద అట్లా అంతా. Let us respect it. Let's not venture it. Alkaline water కావాలి, you venture it. So ఏదైతే నీడ్ ఉందో దాన్ని మనము ట్రై చేయటం బెటర్. సో దాంట్లో మీరు స్కిల్డ్ అయిండాలి. వాట్ యు హావ్ స్టడీడ్, మీ ఫ్యామిలీ బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే యూ హ్యావ్ వర్క్డ్ ఇన్ దాట్ ఫర్ 10 years 5 years, ఇట్లా ఉండాలి. సో స్కిల్డ్ దాంట్లో మీరు వేలు పెట్టడం మంచిది. నెంబర్ 2. నెంబర్ 3, మార్కెట్ డ్రివెన్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ మార్కెట్ డజంట్ యాక్సెప్ట్ సంథింగ్, వెరీ రేరెస్ట్ థింగ్ అనుకోండి, అది హై వాల్యూ అయితే చేయండి.
ఒక ఇద్దరు తీసుకున్నా మీకు ROI వచ్చేస్తుందంటే చేయండి. బట్ predominantly you choose something that market accepts very quickly. In a way, market accepts very quickly. సో దాన్ని మార్కెట్ డైనమిక్స్ ఇదొక్కటి మనం మిస్ చేస్తాం. మన ఇండియాలో మార్కెట్ స్టడీ చేయరు ఎవరు. ప్రతిదానికి కూడా CAGR అని ఉంటుంది, కాంపౌండ్ అగ్రిగేట్ గ్రోత్ రేట్. దాన్ని చూసి చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఎట్లా గ్రోత్ ఎట్లా ఉంది ఇండియాలో ఓవర్ ఇయర్ ఆన్ ఇయర్. హెయిర్ టానిక్స్ ఫర్ ఎగ్జాంపుల్, వీటికి ఎట్లుంది, సాచురేషన్ ఉందా, చీజ్కి ఎట్లుంది, ఐస్ క్రీమ్స్ ఎట్లా ఉంది, న్యూట్రిషనల్ బార్స్కి ఎట్లా ఉంది. సో ఇట్స్ ఆల్ గివెన్ స్టాటిస్టిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ డైరీలో గీకి 50% CAGR అంటే ఇయర్ ఆన్ ఇయర్ 50% పెరుగుతోంది. మిల్క్ 6-7%, చీజ్కి 20%. సో ఇప్పుడు నాకేమనిపిస్తుంది, గీ ఎప్పటి నుంచి ఉన్నా కానీ గీ కన్సంప్షన్ ఇండియాలో ఎక్కువ ఉంది. సో దాన్ని బట్టి నేను ఘీ ఇండస్ట్రీ చేయొచ్చు. ఈ బెలోనో మెథడ్లోనో ఓల్డ్ మెథడ్లోనో కొద్ది ఇన్నోవేషన్ తీసుకొచ్చేసి మంచి బ్రాండింగ్ చేసి కన్జ్యూమర్కి ఎడ్యుకేట్ చేసి నా గీలో ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి, సో మోర్ సుపీరియర్ అని చెప్పి చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ మేజర్ పాయింట్. సో ఈ 3 points ఆర్ బేసిక్ పాయింట్స్ అమ్మా. వన్ ఈజ్ లైక్ స్టార్ట్ స్టడీ, స్లో అండ్ స్టడీ. సెకండ్ స్కిల్ లోకి రావటం. 3 మార్కెట్ డ్రివెన్. ఈ 3 వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీవన్ టు start a business. I think this is a very good mantra for all the people looking to start a business. These are 3 mantras, rightly said. Yeah. Sir, not only in this industry, I think you have given a very, very valuable advice for people looking to start out in any industry. Exactly. Per se. ఎందుకంటే especially దీంట్లో కాకుండా ఏ ఇండస్ట్రీలో చూసుకున్నా I think these 3 factors are really important. True. Sir, it's been a very enlightening session. Thank you so much for being with us. Thank you, ma. Thank you, sir.